హలో అందరికీ, దిస్ ఇస్ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. సో సెకండ్ డే ఇన్ హ్యాంబర్గ్ అనమాట. ఈరోజు మేము ఏం చేయబోతున్నారో ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్లు అంతా నేను టేబుల్ మీద అరేంజ్ చేశాను. సంస్కృతికి మటుకు దోశ కావాలంది. సో మేము వచ్చేటప్పుడే దోశ పిండి టొమాటో చట్నీ తెచ్చుకున్నాం అనమాట మాతో. సో దాని వరకు ఎగ్ దోశ వేసిస్తున్నాను. అదేంటో కిండర్ గార్డెన్లో అయితే మంచిగా జర్మన్ ఫుడ్ తింటారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇండియన్ ఫుడ్ కావాలి అంటది. హలో హలో, గుడ్ మార్నింగ్. హలో అందరికీ. సో గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయాం అనమాట, అందరం బ్రేక్ఫాస్ట్లు చేసాము. ఇప్పుడు ఏం ప్లేస్ ప్రదీప్ అది? లూబెక్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అదొక బ్యూటిఫుల్ చిన్న టౌన్ అనమాట. అది చూసుకొని తర్వాత దానికి దగ్గరలో బీచ్ ఉంది, అక్కడికి వెళ్తాం అనమాట. బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసి పిల్లలతో మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసే ప్లాన్ ఉందన్నమాట. ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు మా బుడతాలను రెడీ చేసి బయటికి తీసుకెళ్ళడానికి తలప్రాణం తోకొస్తుంది. ప్రతిదానికి పోటీ పెడతారనమాట. బట్ ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ అయితే చేసుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత సంగతి ఏంటంటే, ఈ కార్లో నేను కూర్చుంటాను అని పోటీ. మళ్ళీ అక్కడ కొంచెంసేపు గోల. బట్ ఫైనల్లీ అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. హలో, స్టార్ట్ అయిపోయామన్నమాట హోటల్లో. సో ఇక్కడ నుంచి మాకు ఎంతసేపు రవీంద్ర జర్నీ? ఓకే, 1 అవర్ అలా పడుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ల్యూబెక్ అనే చిన్న టౌన్ బ్యూటిఫుల్గా ఉంటుందంట. అది చూసుకొని తర్వాత మళ్ళీ దానికి దగ్గరలోనే ఇంకొక 20-30 మినిట్స్లో బీచ్ ఉంది. బీచ్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కొంతసేపు అక్కడ ఆడించి కొన్ని పిక్స్ అలా తీసుకొని ఒక మంచి రెస్టారెంట్, ఏ రెస్టారెంట్? చైనీస్ కానీ ఇండియన్ కానీ ప్లాన్ చేశారు వీళ్ళు. ప్రదీప్ ఏదో చూసిండు, ఒక మంచి బుఫే రెస్టారెంట్ ఒకటి చూసాడనమాట. బుఫే అయితే ప్రాబ్లం ఏంటంటే, చైనీస్ రెస్టారెంట్స్లో గ్రిల్ ఉంటుంది అనమాట. మనం హెల్దీ వర్షన్ చూస్ చేసుకోవచ్చు, జంక్ వర్షన్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళి కొంచెం రెండు ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా పెట్టుకున్నాం అనమాట. జర్నీలో మాకు ఏంటంటే, ఇండియన్ రెస్టారెంట్ కంటే వేరే బెటర్ అనిపిస్తుంది అనమాట. మన ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ మన ఇండియన్ ఫుడ్లో ఉండదు అసలు. ఇక్కడ వాళ్ళకి కస్టమైజ్డ్గా ఉంటుంది అనమాట అది ఫుడ్. మాకు అంత నచ్చదు. మన ట్రెడిషనల్ అథెంటిక్ ఇండియన్ ఫుడ్లో ఉండదు అనమాట. సో మోస్ట్లీ మేము ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం. నాకు కూడా అదే అనిపిస్తుంది. ధ్రువాంశ్ గడను కృతాంశ్ గడ ఒక కేటగిరీకి వస్తాడని చెప్పి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట మేము. అంటే సమ్యాన్ గడ్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, కృతాంశ్ గడ్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ధ్రువాంశ్ ఎలా ఉంటుందని. సంస్కృతి సమ్యానేమో ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట. కృతాంశు ధ్రువాంశు ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరు ఏంటంటే ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఆడుకుంటారు, హడావుడి చేయకుండా. ధ్రువాంశ్ హడావుడి అనమాట, ఎప్పుడు యాక్టివ్ గా ఎప్పుడు ఆడుతూ ఉంటాడు అనమాట వాడు. సేమ్ అదే మా కృతాంశులో కూడా కనిపిస్తున్నాయి కొంచెం ఇవి దాన్ని ఏమంటారు, సెకలు కనిపిస్తున్నాయి అనమాట. చూడాలి వాడు ఎలా ఉంటాడో ఫ్యూచర్ లో. ప్రదీపాలు వచ్చారా? రాలేదు ఇంకా. ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఏంటంటే మేము వచ్చే దారిలో ట్రాఫిక్ ఉంది బాగా, అందరూ బీచ్కి వెళ్తున్నట్టున్నారు. అవే ఏంటంటే బీచ్కి వెళ్ళే దారి అనమాట, రోడ్ అంతా కూడా. సో ఇవాళ వెదర్ చాలా బాగుంది. యూరోపియన్స్ ఏంటంటే వెదర్ బాగుంటే ఇంట్లో ఎవరో ఉండరు, ఏదర్ బీచ్కి కానీ లేక్స్కి సైక్లింగ్స్కి వీటికి వెళ్తూ ఉంటారనమాట. సో చాలా ట్రాఫిక్ ఉండిపోయి మధ్యలో చాలాసేపు ఆగామన్నమాట. సో లంచ్ టైం అయిపోయింది. సో పిల్లలు ఇంకా ఆకలిస్తుందనంటే సరే మేము ఏం చేసామంటే ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిని తర్వాత సిటీని ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ బీచ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో రెస్టారెంట్కి వచ్చేసాం. ఇప్పుడు వచ్చారా? ఎక్కడున్నారు? ఎక్కడ? ధ్రువాంష్కి డ్రై స్కిన్ అనమాట బాగా. సో చేతి మీద ఏంటంటే బాగా డ్రై అయిపోయి ఒక స్పాట్లో చిన్న పుండులాగా అయిపోయింది. అయితే దానికి ఒక క్రీమ్ రాసేసి కట్టుకట్టాం. అదే రండ్రా. సంస్కృతి ఇక్కడ సంస్కృతి రానా. ఇదేంటంటే ఏషియన్ రెస్టారెంట్ అండి. పర్టికులర్గా అదే థాయిలాండ్ వాళ్ళది, మంగోలియన్ వాళ్ళది, జాపనీస్ వాళ్ళది అలా ఏం కాదు. ఇక్కడ ఏంటంటే చైనీసు, థాయిలాండ్ వాళ్ళది, జపనీసు, ఇంకా
మంగోలియన్ వాళ్ళది అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి అనమాట. అండ్ వీళ్ళ రెస్టారెంట్స్ కూడా లోపలికి వెళ్తే అంబియన్స్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే లోపల అంబియన్స్ అంతా కూడా మన ఇండియన్ అంటే పెయింటింగ్స్, లేకపోతే అంటే మన ఇండియన్ వైబ్స్ కనిపిస్తాయి అనమాట లోపల. లేకపోతే మన గాడ్ ఫొటోస్ పెడతారు. బట్ వీళ్ళది ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట లోపల అంబియన్స్ అంతా కూడా. అండ్ చాలా రకాల ఫుడ్స్ ఉంటాయండి. ఇలా మీరు జర్మనీలో చాలా చోట్ల ఉన్నాయి యాక్చువల్గా ఇలా బుఫే ఆప్షన్స్. మీరు వెతుక్కొని వెళ్ళొచ్చు ట్రై చేయాలనుకుంటే. చాలా రకాల ఫుడ్స్ పెడతారు. అండ్ ఈవెన్ మనకి ఏంటంటే రా మీట్ కూడా పెడతారనమాట. రా మీట్ పెట్టి అక్కడ మనకి డిఫరెంట్ స్పైసెస్ కూడా పెడతారు. మీకు ఆ రా మీట్లో అంటే ఎలాంటి కాంబినేషన్తో ఇష్టం ఉంటే ఆ కాంబినేషన్ సాసెస్ వాళ్ళకి ఇస్తే ఫ్రెష్గా కుక్ చేసి కూడా ఇస్తారనమాట. అందరం మంచి ఆకలితో వెళ్ళాం. బేసిక్గా చెప్పాను కదా ట్రాఫిక్లో కొంచెం సేపు వెయిట్ చేసామని. సో మంచిగా ఆకలేసింది అందరికీ. అండి ఎండ కూడా బాగానే ఉంది ఆ రోజు. మేబీ దానివల్ల ఏమో తెలియదు కానీ బాగా దాహం వేసింది అండ్ ఆకలి కూడా వేసింది అనమాట. సో వచ్చి అందరం బాగా లాగించేసాం. పిల్లలు కూడా కొంచెం ఓకే తిన్నారు మంచిగానే, అంటే నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ అనమాట, తిన్నారు యావరేజ్గా. ఒకటి ఏంటంటే ఇలా బుఫేకి వెళ్తే మనం అక్కడ 50% జంకే ఉంటుందండి. సో ఆ జంక్ కూడా తినాల్సి వచ్చింది. అక్కడ అవి చూస్తే మనం కంట్రోల్ చేసుకోలేము అసలు. సో దానికి ప్రిపేర్డ్గానే వెళ్ళాం మేము. ఓకే లాగించేద్దాంలే ఇవాళ అని చెప్పి బాగా కుమ్మేసామన్నమాట. గింకు మొత్తం అన్నీ లాగించేసాము. తిన్న తర్వాత రిగ్రెట్ అవుతాం. ఎప్పుడు ఇంతే కదా, ఏదన్నా తినాలనిపిస్తే ఆగలేము, కంట్రోల్ చేసుకోలేము. తిన్న తర్వాత రిగ్రెట్ అవుతాం ఖచ్చితంగా. నాది లాస్ట్ రౌండ్ అనమాట. ఒకసారి ఫ్రెష్ మీట్తో కొంచెం స్పైసీగా ట్రై చేద్దామని ప్రాన్స్ ఇంకా మూంగ్ స్ప్రౌట్స్ దొరుకుతాయి ఇక్కడ మాకు. ఆ స్ప్రౌట్స్, చిల్లీ ఆయిల్, ఇంకా జుక్కిని ఇవన్నీ వేసి ట్రై చేస్తున్నాను అనమాట. స్పైసీగా తినాలనిపించింది. అక్కడ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ స్పైసీ ఉంది, బట్ ఇంకా కొంచెం స్పైసీగా తినాలనిపించింది అనమాట. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మంచిగా చిల్లీ ఆయిల్, గార్లిక్ ఆయిల్ వేసేసుకొని వాళ్ళకి ఇస్తాను నేను. సో ఇలా పెడతాడనమాట వాళ్ళు. డిఫరెంట్ సాసులు, గార్లిక్, చిల్లీ అన్నీ పెడతారు. మీకు ఏ సాసెస్ కావాలి, ఎంత స్పైసీ లెవెల్ కావాలో దాన్ని బట్టి మీరు ఆ ప్లేట్లో ఇచ్చేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఫ్రెష్గా చేసిస్తారనమాట మనకి. అండ్ ప్రతి టేబుల్కి కూడా 4 క్లిప్స్ పెడతాడు. ఆ క్లిప్స్ మీద నెంబర్స్ ఉంటాయి. మనం ఆ నెంబర్ ఆ ప్లేట్కి పెట్టిస్తే ఆ నెంబరు ఏ టేబుల్దో ఆ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. బేసిక్గా వీళ్ళు ఇక్కడ రోబోట్ని వాడారు. డిష్ ఇలా ఉందనమాట. జస్ట్ ఆయిల్లో కొంచెంసేపు అలా రోస్ట్ చేసి ఇస్తాడనమాట. క్రంచీగా, స్పైసీగా, జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. వాసంతి ఇక్కడ స్వీట్స్ రౌండ్కి వచ్చిందనమాట. ఫుడ్ అంతా తిన్న తర్వాత పిల్లలు అక్కడ చిన్న అక్వేరియంలా ఉంది. అందులో పిల్లలు ఫిష్ అంటే నిజమైన ఫిష్లు ఉన్నాయి అందులో. సో వాటితో ఆడుతూ ఉన్నారనమాట. ఒక 2-3 తాంబేలు కూడా ఉన్నాయి. సో వాటితో ఆడుతూ ఉన్నారు. వాసంతి కృతాంష్కి పాలిస్తూ ఉంది. సరే ఇంకా టైం ఉంది కదా, వీళ్ళు ఇంకా ఆడుతూ ఉంటే ఇక్కడ సర్లే ఆడుకోనివ్వలే అని చెప్పి కొంచెంసేపు వదిలేసాం. మళ్ళీ కారు ఎక్కి కారులో కూర్చోవాలి కదా వాళ్ళు ఎలాగూ. రెస్టారెంట్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంది. ఇంకా మా వాళ్ళు చూస్తే వదులుతారా, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సర్లే ఎలాగో తిన్నారు కదా, కొంచెం ఫుడ్ అరుగుతుందిలే అని చెప్పి ఒక 15 మినిట్స్ అలా ఆడిచ్చి స్టార్ట్ అయిపోయామన్నమాట. హ్యాంబర్గ్ యాక్చువల్గా వేరే సిటీస్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం అంటే నాకైతే కొంచెం నెదర్లాండ్స్ చూసినట్టుగా అనిపించింది అనమాట. లైక్ ఆమ్స్టర్డామ్లో కూడా బిల్డింగ్స్ ఇలానే ఉంటాయి కొంచెం. మేము లూబెక్ అనే ఊరికి వచ్చాము. ఆ ఊర్లోనే ఉందన్నమాట బీచ్. కార్ ఒక చోట పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ నడవాలన్నమాట బీచ్ వరకు వెళ్ళాలంటే. జర్మనీలో చెప్పాలంటే ఇది ఒక హిడెన్ సీక్రెట్ లాగా అనిపించింది నాకు ఈ ప్లేస్. ఎందుకంటే ఎవరైనా జర్మనీలో ఉండేవాళ్ళు బీచ్కి వెళ్ళాలంటే క్రొయేషియాకో లేకపోతే సౌత్ కంట్రీస్కి వెళ్తారనమాట యూరోప్లో.
కానీ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఏంటంటే ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే వాళ్ళకి చాలా థింగ్స్ ఉంటాయి క్యారీ చేయాల్సినవి. ఫ్లైట్లోనేమో లిమిటెడ్ లగేజ్ ఉంటుంది. సో కార్లో ఏంటంటే చాలా మనకేంటంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో అలా పిల్లలు ఉన్నోళ్ళు ఏంటంటే సరదాగా బీచ్కి వెళ్ళాలని అనుకుంటే ఇలా నార్త్ జర్మనీ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అండి. నాకు ఒక హిడెన్ సీక్రెట్ లాగా అనిపించింది అనమాట. ఇంత మంచి బీచ్ ఉందా జర్మనీలో అని చెప్పి నాకు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా అర్థం అవ్వలేదు అసలు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మేమైతే మళ్ళీ వద్దాం అన్నట్టుగా అనిపించింది అసలు మాకు. బట్ అంటే ఒక రోజే పెట్టుకున్నాం బీచ్కి, ఇంకొక రోజేమో ఇంకొక ప్లేస్ పెట్టుకున్నాం అనమాట. సో మేము అసలు హ్యాంబర్గ్ రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. పిల్లలు ఏంటంటే బుక్స్లో బీచ్ చూడడం, సముద్రం చూడడం తప్ప వాళ్ళు కొంచెం గుర్తొచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట వాళ్ళకి బీచ్ ఎక్స్పీరియన్స్. 2 years బ్యాక్ ఇట్లీ వెళ్ళాం మేము. అంతకుముందు క్రొయేషియా కూడా వెళ్ళాము. బట్ వాళ్ళు అప్పుడు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి అప్పుడు అంత గుర్తులేదు. సో ఇప్పుడు థింగ్స్ అన్నీ తెలుస్తూ ఉన్నాయి వాళ్ళకి స్లోగా. సో వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట, అమ్మ సముద్రం చూస్తాం, మేము బీచ్ చూస్తాము, శాండ్లో ఆడుకుంటాము, సముద్రంలో కొంచెంసేపు స్విమ్మింగ్ చేస్తాం, అది అడుగుతూ ఉంటారనమాట. సరే పిల్లల కోసం అని చెప్పి వెళ్దామని హ్యాంబర్గ్ వెళ్ళాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ కోసం ఇక్కడికి రావడం. ఇక్కడ కనిపించేది ఒక పెద్ద హోటల్ అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే చాలా వరకు అందులోనే స్టే చేస్తారు. మేము క్రొయేషియా 3 times వెళ్ళాము, ఇటలీ 2 times వెళ్ళాము. బట్ వాటితో కంపేర్ చేస్తే నాకు ఎందుకు ఈ బీచ్ చాలా బాగా నచ్చింది, ఎస్పెషలీ కిడ్స్తో. ఎందుకంటే ఎక్కడికక్కడికి ఫెసిలిటీస్ ఈజీగా ఉన్నాయండి. 50 meters, within 100 meters టాయిలెట్స్ ఉన్నాయి. పిల్లలు ఉంటే మెయిన్ అదే కదా ఇంపార్టెంట్ అసలు. అండ్ అంటే కిండర్ వ్యాగన్తో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. శాండ్ కాకుండా కిండర్ వ్యాగన్స్ తీసుకెళ్ళడానికి కూడా ఒక మంచి వే ఇచ్చాడనమాట. సో ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ హైజీన్గా ఉంది, నీట్గా ఇచ్చాడు. బేసిక్గా మనకి బయటికి చూడడానికి వెదర్ ఎంతో వేడిగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే అండి, జస్ట్ వెళ్ళి మేము కాళ్ళు పెడితే ఒక 3 seconds కూడా ఉండలేకపోయాం అనమాట. అంత చల్లగా ఉన్నాయి వాటరు. అందుకే ఎవరు కూడా స్విమ్మింగ్ చేయట్లేదు అనమాట. జస్ట్ కొంచెం దూరం వెళ్ళి వచ్చేస్తున్నారు. జనరల్గా ఇలా సముద్రం ఉంటే జర్మన్స్ ఎవరో ఆగరు, స్విమ్మింగ్ చేస్తూనే ఉంటారు. బట్ ఎవరో జనాలు ఎందుకు చేయట్లేదా అనుకున్నాం మేము. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైందనమాట. ఫ్రీజింగ్ ఉన్నాయి వాటర్, అసలు అంత చల్లగా ఉన్నాయి. ఇనిషియల్గా అయితే అసలు 3 seconds కంటే ఎక్కువ ఉండలేకపోయాం, కానీ స్లోగా అలవాటు అయిందనమాట. ఒక 15 seconds 20 seconds వరకు కూడా ఉండగలిగాము. సో ఇంకా అలానే ఆడుకున్నారు. సమయాన్ని అయితే ఎక్కువసేపు ఆడుకోలేదు వాటర్లో, వాడికి బాగా చలేసి ఇంకా బయటకు వచ్చేసాడు అనమాట. సంస్కృతి ఒకతే ఎక్కువసేపు ఆడుకుంది. ఏనా ఇది చూడు ఒకసారి, దా ఏం చేస్తున్నావే, ఏం చేస్తున్నావు నానా? జాగ్రత్త, లోపలికి వెళ్ళు. ఈ బ్రిడ్జ్ మీద ఎడ్జ్ పాయింట్కి వెళ్ళి టెలిస్కోప్లో చూస్తే మనకి కోపెన్హేగన్ అనే కంట్రీ కూడా కనిపిస్తుంది అనమాట. జర్మనీకి అది ఇంకా నార్త్ వైపు ఉంటుంది. సంస్కృతి వస్తావా, మేము వెళ్ళిపోతున్నాం. ఆ సౌండ్ చూసారా, భలే ఉంది. ఏయి అవునవును అవును. కాను ఎట్లా పైకి షిఫ్ట్ చేస్తారా?
అదే దానికి అక్కడ ధ్రువాన్ సంయాన్ సంస్కృతి పదే పన్నీరు ఉంటాయి కదా సంస్కృతి. ఆ రోజు వెదర్ చాలా హాట్గా ఉందండి అసలు. సో ఇంకా వీళ్ళు ఐస్ క్రీమ్ అన్నారు, వెళ్ళే దారిలో ఇప్పించాము. బట్ ఒక 30% తిని పడేశారనమాట. వీళ్ళకి ఏంటంటే ఇంట్లో ఐస్ క్రీమ్స్ అలవాటు అయ్యాయి కదా, ఇంట్లో ఏమో ఓవర్ స్వీట్గా ఉండవు, బయట సూపర్ మార్కెట్స్లో కానీ షాప్స్లో కానీ ఓవర్ స్వీట్గా ఉంటాయి. సో ఇంకా అవి ఎక్కువ స్వీట్గా ఉండేసరికి మాకు వద్దు అని చెప్పి ఒక 30% తిని పడేశారు ఇద్దరు. హ్యాంబర్గ్ హ్యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైట్ లైఫ్ సీన్స్ ఇన్ జర్మనీ అండి. సో అది చూడడానికి ఆ రోజు నైట్ మేము పిల్లల్ని పడుకోబెట్టి బయటకు వచ్చామన్నమాట. ఇది నైట్ 7 o'clock 8 o'clock అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. ఇది నైట్ 12 o'clock అండి. నేను రవీంద్ర జస్ట్ వాకింగ్ అని వెళ్ళామన్నమాట. చూడండి ఎంత హ్యాపెనింగ్గా ఉన్నాయో స్ట్రీట్స్ అసలు. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి. ఈ షాప్ కూడా ఓపెన్ చేసే ఉంది అసలు. ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే అండి అమ్మాయిలు అబ్బాయిలు సిగరెట్లు మందు తాగుతూ పాటలు పాడుకుంటూ డాన్సులు వేస్తూ, అంటే దారుణంగా ఉందన్నమాట అసలు. జర్మనీలో మధ్యాహ్నమే కారులో వెళ్తూ మ్యూజిక్ కార్లో లౌడ్గా పెట్టుకొని డోర్ ఓపెన్ చేయడానికి కొంచెం భయపడతాం అసలు. అప్పుడు ఆ స్ట్రీట్స్లో ఎలా ఉందంటే కార్లన్నీ ఫాస్ట్గా జూమ్ అని వెళ్తూ పెద్ద పెద్ద లౌడ్గా మ్యూజిక్ పెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. నాకు అసలు జర్మనీ అనిపించలేదు, అది నాకు వేరే దేశం వెళ్ళినట్టుగా అనిపించింది. బేసిక్గా జర్మనీలో బేసిక్గా ఇలా రోడ్లన్నీ బిజీగా హ్యాపెనింగ్ ఎప్పుడు చూస్తామంటే ఏ క్రిస్మస్ మార్కెట్స్ అప్పుడో లేకపోతే ఏ సమ్మర్ ఫెస్ట్లు అప్పుడో చూస్తూ ఉంటాం అనమాట. కానీ హ్యాంబర్గ్లో ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ ఇలానే ఉంటుందంట. కొన్ని పర్టికులర్ స్ట్రీట్స్ ఉన్నాయండి, ఆ స్ట్రీట్స్లో ఇలా ఉంటుందంట. మామూలుగా జర్మనీలో రోడ్లన్నీ ఇలా హ్యాపెనింగ్గా ఉండి అమ్మాయిలు అబ్బాయిలు ఆల్కహాల్ తాగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే పోలీస్ కార్లు ఖచ్చితంగా కనిపిస్తాయి మనకి ఆ స్ట్రీట్స్లో. కానీ నేనైతే ఒక్క కారు కూడా చూడలేదనమాట. అసలు నాకు ఇది జర్మనీయేనా అని అనిపించింది అసలు. సో మీరు జర్మనీలో ఉండే వాళ్ళైతే ఎస్పెషలీ హ్యాంబర్గ్ కానీ లేకపోతే సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే ఈ స్ట్రీట్స్ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి అండి. మీకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఖచ్చితంగా మీరు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది జర్నీయేనా అని చెప్పి. సో నాకు ఇది కూడా జర్నీలో ఒక కైండ్ ఆఫ్ సీక్రెట్ హిడెన్ ప్లేస్ లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జర్నీలో ఇలాంటి ఒక ప్లేస్ నైట్ 1 o'clock వరకు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఇంత హడావుడిగా తిరగొచ్చు విచ్చలవిడిగా తిరగొచ్చు అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ నాకు జర్నీలో నచ్చే ఒకే ఒక పాయింట్ ఏంటంటే అండి, రోడ్డు మీద ఇంత విచ్చలవిడిగా తిరిగి తాగినా కూడా ఎవరికి వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారండి. వాళ్ళకి కనుక ఆ రోజు తాగే ప్లాన్ కనుక ఉంటే పక్కన ఎవరో ఒకళ్ళని తెచ్చుకుంటారనమాట ముందే, అంటే ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సేఫ్గా. వాళ్ళు మాత్రం తాగి డ్రైవ్ చేయరు చచ్చినా కూడా. మన దగ్గర ఏంటంటే ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేయడం చాలా ఎక్కువైపోయింది అసలు. బట్ ఇక్కడ ఏంటంటే ఎంత వెచ్చలుడిగా తాగినా కూడా అది మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారండి. అంటే ఇక్కడ ఏంటంటే మనిషి ప్రాణానికి చాలా విలువ ఇస్తారనమాట. అండ్ జర్నీలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఫాలో అవుతారండి. ఎవరో చాలా రేర్గా ఫాలో అవ్వరు అంతే తప్ప. రీసెంట్గా మా టీం అందరం కలిసి డిన్నర్కి వెళ్ళాము. అయితే మా టీంలో 21 years ఒక అబ్బాయి ఉన్నాడు. అతను డిన్నర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే తాగుదామని ఫిక్స్ అయిపోయాడు. తాగి డ్రైవ్ చేయకూడదని చెప్పి వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ డ్రైవ్ చేస్తా అని చెప్పి వాళ్ళ మదర్ని తెచ్చుకున్నాడు అనమాట. సో అంత సేఫ్గా ఉంటారు. కానీ ఆ రోజు మాత్రం వాకింగ్ చేసి హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంకో షాక్లోనే ఉన్నా అనమాట. ఎందుకంటే జర్నీలో 8 దాటిన తర్వాత అసలు రోడ్స్ అన్నీ చాలా క్వైట్గా ఉంటాయి. సో నాకు వేరే దేశం వెళ్ళొచ్చిన ఫీలింగ్ అనిపించింది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.